నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిండు ఘన విజయం సాధించడంలో ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం నవీన్ యాదవ్ రెండు సార్లు పోటీ చేయడం ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ నిజంగా అనిపించింది రేవంత్ రెడ్డి అన్ని తానై ఏ విధంగా నడిపించిండు వైపు కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి ఆయన అభ్యర్థి తరపున ఆయన సారథిగా ఉంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు కేవలం నవీన్ యాదవ్ సునీత మధ్యలో జరిగినట్టు అనిపించలేదు రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా జరిగినట్టు అనిపించింది ఆయన వచ్చింది ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటే ఈయన వచ్చి నువ్వు కదా రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ని తిట్టినావు అని చెప్పేసి కేటీఆర్ వీడియో లేసి మరీ చూపించాడు ఇద్దరి మధ్యలో డి అంటే డి అనే విధంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎక్కడా రిస్క్ తీసుకోకుండా టీడీపీ నాశనం చేద్దాం అనుకున్నది మీరు ఎన్టీఆర్ గారి గాడ్ను తీద్దాం అనుకున్నారు మీరు నీకేం తెలుసు టీడీపీ గురించి నాకు మీ నైనాకు తెలుసు మీ నైనా నేను అదే స్కూల్ కదా తెలుగుదేశం స్కూలే కదా ఆయన ఫస్ట్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యండి నేను సెకండ్ వచ్చి ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినాడు ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము కానీ నీకేం తెలియదు దద్దమ్మ అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రతి దానికి కౌంటర్ ఇచ్చాడు సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం కారు డీలా కాంగ్రెస్ బల జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ బంపర్ విక్టరీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ రెండో స్థానానికి ఆ పార్టీ పరిమితం బీజేపీ డిపాజిట్ గల్లంతు నిజంగా రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పిండు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ ఓడిపోయేది బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్ గల్లంత అవుతుందని చెప్పిండు నిజంగా ఆ విధంగానే గల్లంత అయింది 924 ఓట్లతో 4వ స్థానంలో నోట నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా పార్టీలు పేరు మోసిన పార్టీల తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు కొద్ది గొప్ప ఓట్లు పడితే ఒక 1000 ఓట్లు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అక్కడ ఓటు పడలేదు కానీ దాదాపు 1000 ఓట్లు నోటాకు పడ్డాయి అంటే అంతమంది ప్రజలు అంటే ఈ ఎన్నికల పైన అన్ని పార్టీల పైన విరక్తి చెంది ఏ పార్టీ సరిగ్గా లేదని నోటాకి ఓటు వేయడం జరిగింది ఎవరు తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ ని ఓడించలేరు కాంగ్రెస్ మొత్తం ఒక తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించలేరని ఈ ఎన్నికతో ఇది మరోసారి నిరూపితమైందన్నారు మా 2 ఏళ్ల పాలనను నిశితంగా గమనించి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాం విజయం కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు ఇక్కడ ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి మా 2 ఏళ్ల పాలనను గమనించి ప్రజలు మాకు ఓటేసిరు అంటుండ్రు వాస్తవానికి ఈ 2 ఏళ్ల పాలన కాదు 2 ఏళ్ల పాలన పైన వ్యతిరేకత ఉంది నవీన్ యాదవ్కి ఎప్పుడైతే టికెట్ ఇచ్చినారో ఆడ టర్న్ తీసుకుంది రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ గెలుపుకు ఏమేమి వాడాలో అన్ని ఆయుధాలు వాడారు సామ దాన భేద దండపాలు ఏమంటారు అన్ని ఆయుధాలు వాడడం సో అధికార పార్టీ ఖచ్చితంగా స్ట్రాటజికల్ గానే ముందుకెళ్ళింది ఈ గెలుపులో రేవంత్ రెడ్డి ఇది బై ఎలక్షన్ రెండో బై ఎలక్షన్ ఇది సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఒక బై ఎలక్షన్ జరిగింది అక్కడ కాంగ్రెస్ గెలిచింది కానీ ఈ బై ఎలక్షన్ తో రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ కనబడ్డది అంటే అప్పుడేమో లోక్సభ ఎన్నికలతో ఆ బై ఎలక్షన్ జరిగితే ఈ ఎన్నికలు ఓన్లీ బై ఎలక్షన్ 2 తెలుగు రాష్ట్రాలు నిశ్చితంగానే గమనించినాయి జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారని సో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ని గెలిపియడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి నిజంగా 2 years తర్వాత మళ్ళీ ఈ వ్యతిరేకత మొత్తం ఈ ఎన్నికలతో పోయింది అంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అంటే మాక్సిమం మొత్తం పోకపోయినా కూడా మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అనే ఒక నినాదం అయితే ఇక్కడ కనిపించింది ఆత్మ విమర్శ చేసుకుంటాం ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు ఆత్మ విమర్శ చేసుకుంటాం ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు ఇదైతే ఈ స్టేట్మెంట్కి అసలు అర్థమే లేదు బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ కుమ్మకైంది ఇక్కడ బీజేపీ స్థితి మనకు తెలుసు కాంగ్రెస్ ఏ విధంగా కుమ్మకైంది స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలే ఇక్కడ బీజేపీ కుమ్మకైందనే ఒక ఏదైతే కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెరీ రాంగ్ స్టేట్మెంట్ అది అధికార దుర్వినియోగం అనొచ్చు లేకపోతే ఇవి పంచినవి అవి పంచినారు అనొచ్చు కొందరు నాయకులు అనొచ్చు వాస్తవానికి అక్కడ చాలా మంది చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ బీజేపీ సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ కూడా అమ్ముడు పోయింది ఎప్పుడో ఇక్కడ అంటే కాంగ్రెస్ ఎప్పుడో కొనేసింది వాళ్ళందరూ అమ్ముడు పోయినారు వాళ్ళందరూ పనిచేస్తున్న కాంగ్రెస్ గెలిచింది అనేది సో ఇక్కడ మీ క్యాడర్ సరిగ్గా లేదు ఇంకోటి క్యాండిడేట్కి సంబంధించి రాంగ్ గైడెన్స్ ఇచ్చినారు మాగంటి సునీత గారికి మొదటి నుంచి కూడా మీడియాతో మాట్లాడొద్దు ఆమె సైలెంట్ ఎమోషనల్గా ఉంది బాధలో ఉంది తెలంగాణ భవన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే మీడియాతో మాట్లాడడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని మాట్లాడనీయకుండా ఏదో ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేసినారు ఇక ఆమె పోలింగ్ రోజు ఆమె ప్రతాపం చూపించింది పోలింగ్ రోజు చాలా వైరల్గా సైలెంట్ అనుకున్నారు చాలా వైరల్గా మాట్లాడింది చాలా వాయిలెంట్గా మాట్లాడింది సో మాగంటి సునీత
మొత్తానికి ఇక్కడ ఆమెను ముందు నుంచి కూడా ఈ విధంగానే వాయిలెంట్గా మాట్లాడే అవకాశం ఫ్రీడమ్ కనుక ఇస్తే ఆమె గెలవకపోయినా కూడా నవీన్ యాదవ్కి ఇంత మెజారిటీ వచ్చేది కాదు. అసలు ఆమె మైండ్ సెట్ ఏంది, ఏం చేస్తుంది? 3 సార్లు వాళ్ళ భర్త 3 సార్లు వాళ్ళ భర్త ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈమె ఏం చేస్తుందో చెప్పాలా, అసలు ఈమెకి ఎందుకు ఓటేయాలనే దానికి ఆమె ఆన్సర్గా ఆమె ప్రజలతో మీడియాతో గట్టిగా మాట్లాడుతుంటే బాగుంటుంది. ఆమె మొత్తానికి మాట్లాడలేదు, అదే పెద్ద మైనస్ పాయింట్. స్థానిక ఎన్నికల్లో బలంగా ఓట్లాడతామని కేటీఆర్ అంటున్నాడు. సో మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్కి కూడా మళ్ళీ ఇలాంటి రిజల్టే వచ్చే అవకాశం ఉంటుంది. మెజారిటీ స్థానాలు అయితే మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి యాజ్ ఎ సీఎం ఆయన క్యాండిడేట్ని ఇక్కడ నించోబెట్టి మళ్ళీ గెలిపించడమా క్యాండిడేట్ గెలిచిన మొత్తాన్ని పక్క పెడితే రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ ఖచ్చితంగా పోతుంది. ఆయనే కదా అన్ని మొత్తం తానే ప్రచారం తిరిగి ఎక్కడ కూడా ఏ మంత్రులు ఘాటుగా మాట్లాడిన దాఖలాలు మనం చూడలేదు. రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజికల్గా ముందుకెళ్ళినాడు. ఈ యొక్క బీసీ క్యాండిడేట్ని గెలిపించడం, వాళ్ళ పేరెంట్స్ కూడా శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ మదర్ కూడా చెప్తుంది రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, 40 ఏళ్ళుగా మా 40 ఏళ్ళ కష్టం ఇది, రేవంత్ రెడ్డి సార్కి మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నమాట. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ యంగ్ లీడర్స్ని తయారు చేయడంలో, యంగ్ లీడర్ని గెలిపించడంలో, రేవంత్ రెడ్డి నెక్స్ట్ టీంని రెడీ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యిండు. ఎక్కువగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వీళ్ళందరూ తిరిగినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అన్ని తానే నడిపించిండు, గెలిపించిండు అనేది కనబడుతుంది. సో నవీన్ యాదవ్ గెలుపులో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.